తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టినట్లు సమాచారం. తాజాగా ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ ఇవాళ రాజీనామా చేశారు. మండలి చైర్మన్కు వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న బీసీ కులగణన విభజించు పాలించు అనే అంశాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, దానికి నిదర్శనం మహారాష్ట్రలో వచ్చిన ఎన్నికల ఫలితాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శనివారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను పరామర్శించిన ఆమె భీమవరం బీజేపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయంలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడారు. భారతదేశ ఖ్యాతిని ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశాల్లో విస్తరింపచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల సుభాష్, కాగిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవితో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి, అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా చూసినట్లయితే ఏదైతే సమాజాన్ని, దేశాన్ని విభజించి పాలించు అనేటువంటి ధోరణితో కాంగ్రెస్ ముందుకు వెళ్ళిందో, అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారు, ఒక రకంగా భారతీయులు, అందులోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గడిచిన 10-15 సంవత్సరాలుగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, అదేవిధంగా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి వారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని దేశవ్యాప్తంగా వారు ప్రతి దేశంలో కూడా వారు తెలియజేసినటువంటి సందర్భంలోనే ఏదైతే విశ్వగురువుగా మనం భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి భారతీయుడు మనసులో ఉందో, ఒక రకంగా దాన్ని నెరవేరుస్తూ ఇవాళ ఒక గొప్ప స్థానాన్ని, గౌరవాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. కనుక ఇవాళ భారతీయులు, అందులోనూ ప్రత్యేకించి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైన ఆ గౌరవానికి పట్టం కట్టారు, అభివృద్ధికి పెద్దపీట వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక ఒక రకంగా ఏదైతే ఇండీ కూటమి యొక్క ఆలోచన ధోరణి ఉందో, సాధారణంగా ఇండీ కూటమి ఏర్పడినప్పుడు సైద్ధాంతికంగా వైరుధ్యం కలిగినటువంటి పార్టీలన్నీ ఒక తాటికి మీదకి వచ్చాయి. మీ లక్ష్యం ఏమిటి అని చెప్పి ఇండీ కూటమిని ప్రశ్నించినప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలను, అవినీతిని అంతమొందించాలను అని కాకుండా ఒకే ఒక లక్ష్యం, అది భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు అనేటువంటి ఒకే ఒక సమాధానం మనకి ఆ కూటమి కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర నుండి కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక దేశాభివృద్ధి మీద దృష్టి లేదు, అవినీతిని అంతమొందించాలి అనేటువంటి భావన అంతకన్నా లేదు. కేవలం విభజించి పాలించు, కుల గణన అనేటువంటి అంశానికే పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు సంపూర్ణంగా ఇండీ కూటమి యొక్క సిద్ధాంతాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ధోరణిని తిరస్కరించారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దేశ సేవకి, అభివృద్ధికి అంకితమైందో అదే విధంగా అంకితమవుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కార్తీక మాసం సందర్భంగా ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో సామూహిక పూజలు నిర్వహించారు. ఆచంట శెట్టిబల్జ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో లక్షపత్రి పూజ నిర్వహించారు.
పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ, స్వామివారికి అభిషేకం, బిడవార్చన చేశారు. వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ లక్షపత్రి పూజ కార్యక్రమానికి భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం శెట్టిబల్జ వర్తక సంఘం అధ్యక్షులు కుడిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రామేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారం చేస్తూ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత షోడశ నామభిః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజన్ డాక్యుమెంట్ 2047పై ఏపీ అసెంబ్లీలో చర్చ. ఎవరొచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. దీపం 2 పథకంపై మాజీ సీఎం జగన్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకం అందిస్తామన్న మంత్రి నాదెండ్ల. గుంటూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. తన దృష్టికొచ్చిన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. రెండు పత్రికలు 10 ఛానళ్లలో ప్రతిరోజు జగన్పై విషం చిమ్ముతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.